రోజులు అయితే ఆ టైం అంటే చెప్తాం. రాత్రి 12 నుండి మరలా తర్వాత రోజు 12 గంటల వరకు ఒక రోజులే. ఇలా మనం ఆలోచన చేస్తే రోజులను టైంతోనే మనము క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ కూడా మాట ఏం కనబడుతుందంటే సమయమైనది అంటే టైం దగ్గర పడింది. సమయం అనగా టైం ఇంగ్లీష్ లో. తర్వాత ఇంకొక మాట కూడా కనబడుతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏమనుంటుందంటే కాలం అంటారు. కాలం అన్నా కూడా టైమే. ఇంగ్లీష్ బైబిల్లో రెండింటికి ఒకే మాట, ఒకే అర్థము, ఒకే మాట కనబడుతుంది. ఏంటంటే టైమ్ ఈజ్ నియర్ అంటే సమయము సమీపించినది. అంతేకాదు ఒక్కొక్క మాట కూడా చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటుందంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదా? అన్నిటి అంతము సమీపమైనది. ఏంటి అన్నిటి అంతము అంటే సమస్తాన్ని ప్రతి దానికి ఏముంటుందంటే ఒక ఎండ అనేది ఉంటుంది. ఖచ్చితంగా దానికి ఒక టైం అనేది ఉంటుంది. మనిషి బ్రతుకు ఎన్ని సంవత్సరాలు చెప్పండి అమ్మా? మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతకడు? వాక్యం చెప్తుంది నరుని ఆయుష్ 70 సంవత్సరాలు అక్కడ బలమైన ఎడలా. నేను అంతకంటే ఎక్కువ బ్రతుకుతాను ఎవరికైనా అనగలరా? ఎక్కువ బ్రతకలరా? ఈ రోజుల్లో వయసు కూడా తగ్గిపోతుంది. చాలా చిన్న వయసులోనే భయంకరమైన రోగాల చేత, ప్రమాదాల చేత ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ మనిషి జీవితానికి కూడా ఏమైతే ఒక టైం అనేది ఉంది. ఎంత టైం అంటే 70 సంవత్సరాలు, ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలు, అది కూడా టైమే. ఇక్కడ వాక్యంలో పేతురు పత్రికలో మనం ఆలోచన చేస్తే అక్కడ ఏమని మాట కనబడుతుందంటే అన్నిటి అంతము సమీపమైనది, సమీపమైనది. మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గత వారం నేను చెప్పాను, లోకంలో ఎక్కడ చూస్తున్న భయంకరమైన వార్తలు కనబడుతున్నాయి. ఇతరులు చూస్తున్న వారందరూ మాయమైపోతున్నారు. భయంకరమైన ప్రమాదాలు, భయంకరమైన రోగాలు, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన సమస్యలతో ప్రజలు ఎంతగానో అవస్థలు పడుతున్నారు. అయితే వాక్యం ఏమని సెలవిస్తుందంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా ప్రశ్న, చేస్తున్నారా? మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు అమ్మా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మన కొరకు ప్రార్థన చేయడమే కాదు, సర్వ మానవుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనకు ప్రార్థన చేస్తే దేవుడి ప్రార్థన ఆలకిస్తాడు. మనం అనుకుంటామేమో అయ్యో నేను దేవుడి దృష్టిలో చిన్నదాన్ని, నేను దేవుడి దృష్టిలో చిన్నవాడిని, దేవుడు నా ప్రార్థన వింటాడా, నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని మనం అనుకుంటామేమో. కానీ వాక్యం ఏమని చెప్తుందంటే నిజముగా మొరపెట్టు వారికి. దేవునికి స్తోత్రం. ఎవరికన్నా తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు ఎలా ఉన్నాడంటే సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు దేవుడిపై ఆధారపడి మనం పూర్వకంగా మనం ప్రార్థన చేస్తే దేవుడి వెంటనే మన ప్రార్థన బట్టి ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని నేను చెప్పగలను. నేను ఎవరి కొరకు ప్రార్థించినా దేవుడు వెంటనే కార్యం అనేది చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య గత వారంలో మా ఇంట్లో వచ్చిన సందర్భం ఒకటి జరిగింది. అది చెప్పి నేను వాక్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మా పాపకి 10 రోజుల క్రితము